పాడిన అనంతరం మొదటి వర్తమానంలోనికి మనం అందరం కూడా వెళ్దాం. జగతికి ముందే ఏర్పరచి గ్రంథపు చుట్టలో నన్ను చేర్చి పిండపు దశలో నన్ను చూసి కనుపాపవలే నన్ను కాచి నేను పుట్టింది నా తండ్రి కొరకే నేను బ్రతకాలి తన కీర్తి కొరకే సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపినగా అనంత విశ్వములో అన్ని తనను తెలుసుకోవాలనగా సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపినగా అనంత విశ్వములో అన్ని తనను తెలుసుకోవాలనగా రంగుల పువ్వులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే తెలిసిన నేను తెలియని వారి దేవుని ప్రేమను తెలుపుటకే నేను పుట్టింది నా తండ్రి కొరకే నేను బ్రతకాలి తన కీర్తి కొరకే నీ తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియనుగా అందుకే క్రీస్తును నా కొరకి ఈ లోకమునకు పంపెనుగా నీ తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియనుగా అందుకే క్రీస్తును నా కొరకి ఈ లోకమునకు పంపెనుగా నేనే మార్గం సత్యం జీవం అంటూ నన్నే మార్చెనుగా మరువని త్యాగం చేసి తండ్రికి చేరువ నువ్వు చేసెనుగా నేను పుట్టింది నా తండ్రి కొరకే ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే ఇలాలో చేసేదను నా తండ్రి పనులే తిరిగి చేరేదను తానున్న స్థలమే జగతికి ముందే ఏర్పరిచి గ్రంథపు చుట్టలో నన్ను చేర్చి పిండపు దశలో నన్ను చూసి కనుపావలే నన్ను కాచి నేను పుట్టింది నా తండ్రి కొరకే నేను బ్రతకాలి తన కీర్తి కొరకే
థ్యాంక్స్ లాడండి. దేవునికి వందనాలు. ఉపేంద్రన్న గారికి, సీనన్న గారికి, సేతన్న గారికి, కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మంచిది, చాలా చక్కని పాటను మరి ఖమ్మం కళాశాల నుంచి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి గీతాన్ని చక్కగా పాట పాడి వినిపించినటువంటి రేణుకా సిస్టర్ గారికి సభ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ సమయంలో మరి పత్రికలో ప్రింట్ చేయబడినటువంటి 2 పాఠాలలో భాగంగా మొదటి పాఠాన్ని వివరించవలసిందిగా మరి కళాశాల ప్రిన్సిపాల్గా అయినటువంటి శ్రీనివాస్ అన్నయ్య గారికి సమయాన్ని అప్పగించే ముందు దయచేసి మీరందరూ కూడా మరి శ్రద్ధాసక్తులై మీ యొక్క సెల్ ఫోన్ను దయచేసి మీ యొక్క ఆధీనంలో పెట్టుకొని, మీ యొక్క ఆలోచన అంతా కూడా మీ యొక్క ఆధీనంలో పెట్టుకొని శ్రద్ధాసక్తులై దేవుని యొక్క మాటలు వినవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని అన్నగారికి అప్పగిస్తుండగా మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాను. మంచిదండి. వేదికను అలంకరించిన పెద్దలు, దైవజనులందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటికే సమయము ఆలస్యమైనందున మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను అందరము కలిసి ధ్యానం చేద్దామండి. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మహోన్నతమైన ఉన్నతమైన విలువైన నీ నామానికి మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. గడిచిన కాలమంతా నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి దేవదూతల సంరక్షణ వలయంలో నాయన మాకు భద్రతనిచ్చి ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నీ ప్రియ కుమారుడైనటువంటి ఉపేంద్ర అన్నయ్య గారిని కూడా మా మధ్యలోకి క్షేమంగా తోడుకొచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా జత పనివారు మా అన్నయ్య సేతనను కూడా మా మధ్యలోకి మీరు చేర్చినందుకు, మాతో కలిపినందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నాము. నీ ప్రియమైన బిడ్డలు నాయన మనస్ఫూర్తిగా నీ మాటలు విని వాటి ప్రకారంగా బ్రతకడానికి రావడం జరిగింది. నాయన విలువైన నీ సంగతులు వింటుండగా తగిన జ్ఞానాన్ని, బుద్ధిని నీ బిడ్డలకు అనుగ్రహించుమని వేడుకుంటూ కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని వల్లారా, ఈరోజు 3 పాఠాలు ఉంటాయన్న విషయం మరి ముందుగానే చెప్పడం జరిగింది. 2 పాఠాలు మాత్రమే పత్రికలో వేయడం జరిగింది. భోజనాల తదనంతరము మరొక పాఠం కూడా ఉంటుంది. కాబట్టి పత్రికలో వేయబడినటువంటి పాఠాలలో 2వ పాఠము దేవుని కొరకై భక్తుల జీవితాలు అనే పాఠాన్ని నేను వినిపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి వచ్చిన మీరందరూ పవిత్ర హృదయులై చక్కటి మాటలను మనస్ఫూర్తిగా మనస్సులోకి చేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కొరకై భక్తుల జీవితాలు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది, లేదా మనము ఆలోచన చేయవలసింది, మనము నిర్ధారించుకోవాల్సింది ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను కానీ, దేవుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను కానీ, దేవుడు చూపినటువంటి దిశానిర్దేశం కానీ పాటించినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు చాలా తక్కువ మంది కనబడతారు. వీరి యొక్క జీవిత విధానాన్ని గనక మనం చూసినట్లయితే, వీరి యొక్క భక్తి ప్రయాణాలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, వారి విశ్వాస జీవితంలో నుండి తొలగిపోకుండా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ కష్టకాలములో దేవుని మహిమపరుస్తూ మనోవ్యాకులంలో కూడా దేవుని ఆజ్ఞలలో నుండి తొలగిపోకుండా జీవించినట్లుగా మనం చూడగలిగాం.
దేవుని కొరకైనటువంటి ఈ భక్తుల జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోయినట్లుగా మనం ఎక్కడ కూడా గ్రహించము, చూడము. వారి భక్తి జీవితాన్ని కొనసాగించినటువంటి విధానాన్ని మనము చదివినప్పుడల్లా, దాన్ని ధ్యానం చేసినప్పుడల్లా చాలా బాధకరంగా, చాలా వేదనకరంగా మనస్సులోకి తెచ్చుకొని మాటలను ధ్యానం చేస్తుంటే మన హృదయమంతా కూడా ద్రవించిపోయి, మన మనస్సంతా కూడా కరిగిపోయి, భక్తులంటే ఇలా ఉండాలి, దేవుని కొరకు ఇలా జీవించాలి అని మనకు ఆశ పుడుతుంది. అలా బ్రతకాలని ఒక తపన మన హృదయంలో ఉత్పన్నమవుతుంది. వీరు బ్రతికినటువంటి విధానమైన, వీరు చూపినటువంటి స్ఫూర్తి అయినా, వీరు మహిమపరిచినటువంటి ఆ యొక్క భక్తి భావన గనక మనం చూసినట్లయితే చాలా చాలా సంతోషభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. కష్టాలను అనుభవించిన, బాధలను అనుభవించిన, వేదనలు అనుభవించిన వారు చూపినటువంటి ఆ భక్తి విధానము, చూపినటువంటి స్ఫూర్తి అమోఘం, అద్భుతం. వారు అలా బ్రతికారు కాబట్టి ఇంకా అలా బ్రతకడానికి ఆశ కలిగి కొంతమంది క్రైస్తవులు జీవిస్తున్నారు. వాళ్ళు అలా జీవించారు కాబట్టి నేను కూడా ఇలా జీవించాలని మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అలా బ్రతికి మరణించారు కాబట్టి నేను కూడా వాళ్ళలా బ్రతికి మరణిస్తామని నీతిగా, నిజాయితీగా, భక్తి భావన కలిగి పరిశుద్ధతతో జీవించే ప్రతి ఒక్కరికి ఆ భక్తులు స్ఫూర్తి ప్రదాతలుగా, స్ఫూర్తినిచ్చినటువంటి భక్తులుగా బైబిల్ గ్రంథములో మనం చూడగలిగాం. ఎందుకయ్యా మీరు ఇన్ని హింసలు అనుభవిస్తున్నారు? ఎందుకయ్యా భక్తులారా మీరు ఇంత అవమానాలకు గురవుతున్నారు? ఎందుకయ్యా భక్తులారా మీరు ఇలా నిట్టూర్పు విడుస్తున్నారు, మనోవ్యాకులంతో జీవిస్తున్నారు? చావడానికి, భక్తిలో ఉండి చావడానికి కూడా ఎందుకు ఇష్టపడుతున్నారని వాళ్ళని గనక మనం ప్రశ్నిస్తే, ఏమండి, వాళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడకుండా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోయినట్లుగా మనం చూడగలిగాం. వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు కానీ, వారి జీవితంలో చూపినటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితం కానీ, వారు కష్టపడినటువంటి ఆ కష్టాల భరితమైనటువంటి విశ్వాస నీతి క్రియలను గనక మనము చూసినట్లయితే చాలా చాలా అమోఘం, అద్భుతం, వర్ణనాతీతంగా మనము చూడవచ్చు. అలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఒకరిని ఇద్దరిని చూసుకొని మనం ముగించుకుందామండి. అందుకొరకే ప్రసంగి గారు మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ప్రపంచ మానవాళికి లేదా ఆయనను అంగీకరించినటువంటి భక్తులందరికీ తాను చెప్పినటువంటి మాటను మనం చూసుకొని ముందుకు వెళ్దామండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను.